నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే అమరావతి రాజధాని ప్రాంతంలో వైద్య విద్యా రంగాల అభివృద్ధికి కీలక అడుగు పడింది. నిడమర్రులో బొలినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి పారిశ్రామికవేత్తల పాత్ర ఎంతో కీలకమని సీఎం పేర్కొన్నారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన కిమ్స్ ఆసుపత్రి ప్రస్తుతం 30,000 కోట్ల రూపాయల ఆస్తిగా విస్తరించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎంటర్ప్రెన్యూర్ గా మారితేనే దేశానికి రాష్ట్రానికి సంపద సృష్టి సాధ్యమవుతుందని అన్నారు. అమరావతి అభివృద్ధి చెందాలంటే మరింత మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్ లో తక్కువ సంఖ్యలో ఆసుపత్రులు, హోటళ్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు దేశానికే మెడికల్ హబ్ గా మారిందని సీఎం గుర్తు చేశారు. కిమ్స్ వంటి సంస్థలే ఆ అభివృద్ధికి కారణమన్నారు. అమరావతిలో 23 ఎకరాల్లో మెడికల్ కాలేజీ, మరో 2 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వినూత్న ప్రయోగమని తెలిపారు. ఈ సంస్థ ద్వారా 1,00,000 మందికి నైపుణ్య శిక్షణ అందించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని సీఎం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లకు భారీ డిమాండ్ ఉందని చెప్పారు. డాక్టర్లు కూడా ఇప్పుడు ఏఐ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈరోజు మనందరం కూడా బైజర్ అమరావతి గడ్డపై నుంచి ఇది ఒక వినూత్నమైన ప్రయోగం. విద్యా వైద్యంలో తిరుగులేని స్థానంలో ఉండాలి. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. 25 ఎకరాల్లో చేపడుతున్నారు. ఇది 23 ఎకరాల్లో కాలేజ్ ఏర్పాటు చేస్తారు. ఇందులోనే స్కిల్ కూడా సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. హాస్పిటల్ అంటే ఓన్లీ వైద్యుల్నే చూస్తాం, డాక్టర్లనే చూస్తాం. డాక్టర్ల కంటే ముఖ్యంగా కావాల్సింది నర్సెస్ కావాలి, పారామెడికల్ స్టాఫ్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి. ఒకప్పుడు మనం అందరం కూడా ఎంబీబీఎస్ అంటే ఒక్క పేషెంట్ని ట్రీట్మెంట్ చేయడం వరకే చూసాం. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ఈ టెక్నాలజీ ఎంతవరకు పోయిందంటే డాక్టర్ కూడా ఏఐ నేర్చుకుంటే తప్ప, ఐటీ నేర్చుకుంటే తప్ప ప్రగతి సాధించలేని పరిస్థితికి వస్తున్నారంటే అది టెక్నాలజీకి ఉండే మహత్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయం కూడా ఇక్కడ నేను చూశాను, పిల్లలందరినీ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా విజన్ తప్పకుండా సాధిస్తానని నమ్మకం నాకు వస్తూ ఉంది. 23 నెలల కంటే ముందు ఈ రాష్ట్రంలో ఒక అరాచకం, ఒక విధ్వంసం, నా జీవితంలో అలాంటి పాలన ఎప్పుడూ నేను చూడలేదు, చూస్తాను కూడా అనుకోను. 50 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర. అలాంటివి మీరు చూసినప్పుడు నేనే ఎప్పటికప్పుడు నేర్చుకుంటానే ఉంటాను. అనునిత్యం నేను నిత్య విద్యార్థిని. ఇప్పుడు భాస్కర్ రావు గారితో మాట్లాడినప్పుడు ఒక మాట అంటే, నా మైండ్లో నా కంప్యూటర్లు ఎక్కించుకున్నాను. 1,00,000 ఉద్యోగాలు మా పిల్లలకి ఇవ్వాలనేది నా ప్రగాఢమైన ఆలోచన. మా ఆఫీసర్లు చెప్తే ఒకటే మాట చెప్పాను, మీరు బిజినెస్ రూల్స్ చూస్తారు, నేను పిల్లల భవిష్యత్తు చూస్తాను. మీకు నాకు ఇదే తేడా అని కూడా నేను చెప్పాను. ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో తిరుపతి, విశాఖపట్నం నగరాలను ఐకానిక్ హబ్లుగా తీర్చిదిద్దనున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక హబ్ తో పాటు పర్యాటక హబ్ గా తయారు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తుందన్నారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవడం జరిగింది. మా నియోజకవర్గంలోని ముఖ్యులు కలిసి వచ్చి దర్శనం చేసుకున్నాం. ఒక అద్భుతమైనటువంటి దర్శనం జరిగింది. ప్రథమ దర్శనం లభించడం అనేది అదృష్టంగా భావిస్తూ, ప్రధానంగా ఈరోజు తిరుపతిలో జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం జరిగింది. తిరుపతిని, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక హబ్తో పాటు పర్యాటక హబ్గా కూడా తయారు చేయాలనేటువంటి ఆలోచనతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో
అనేక కార్యక్రమాలను చేపడుతున్న సంగతి మీకు తెలుసు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒక పక్కన విశాఖపట్నం, మరో పక్కన తిరుపతి, ఈ రెండింటినీ కూడా ఐకానిక్ హబ్స్గా తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి పర్యాటక శాఖ ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధానమైన ప్రాజెక్టులకి వారు శాంక్షన్ చేయబోతున్నారు. అందులో ఒకటి తిరుపతి, మరొకటి విశాఖపట్నం. ఈ 2 ప్రాంతాల్లోనూ కూడా పర్యాటక హబ్గా తయారు చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక 2-3 రోజులు ఉండే విధంగా వసతి సౌకర్యం కల్పించాలనేటువంటి ఆలోచనతోటి ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినటువంటి ప్రత్యేక పాలసీ ద్వారా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నాం. ఇవాళ చాలామంది ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, ఇక్కడ 5 స్టార్ హోటల్స్, 4 స్టార్ హోటల్స్ నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈ మధ్యకాలంలోనే రమారమి ఒక 1 హోటల్స్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరలో భాగంగా ఈ రోజు ఉదయం విశ్వరూప దర్శనంలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మట్టితో గంగమ్మ తల్లి విశ్వరూపాన్ని తయారు చేసి కైకాల కులస్తులు చెంప నరకడంతో గంగమ్మ జాతర ముగిసింది. విశ్వరూప ప్రతిమలోని మట్టిని పొందేందుకు భక్తులు ఎగబడ్డారు. విశ్వరూప మట్టిని నీటిని కలుపుకొని సేవిస్తే అనారోగ్య సమస్యలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. విశ్వరూప దర్శనంతో వారం రోజుల పాటు వైభవోపేతంగా జరిగిన గంగమ్మ జాతర ముగిసింది. ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం క్లిష్ట పరిస్థితుల వైపు వెడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులను సాకుగా చూపి కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని ఆరోపించారు. దేశంలో గడ్డు పరిస్థితులు వస్తాయన్న మోదీ వ్యాఖ్యలు హాస్యాస్పదమని, అదే విషయాన్ని కార్పొరేట్ సంస్థలకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు బంకుల వద్ద బారులు తీరిన పరిస్థితులు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని శ్రీనివాస్ అన్నారు. మొన్న ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చిన సందర్భంలోనూ, ఆ తర్వాత ఢిల్లీలో సిఐఏ మీటింగ్ సందర్భంలో రాబోయే గడ్డు రోజులు చాలా తీవ్రంగా ఉంటాయి, సంక్షోభం ఉంటుంది, అందుకని అందరూ పొదుపు చర్యలకి సిద్ధపడాలని ప్రజల్ని మానసికంగా సంసిద్ధం చేయడానికి, రాబోయే సంక్షోభంలో భారాలు నెత్తి మీదేసి పిడుగులు కురిపించడానికి కేంద్ర ప్రభుత్వం మోడీ సారథ్యంలో ప్రయత్నిస్తున్నది అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. యుద్ధం పేరు చెప్పి ఈరోజు ఆయిల్ దొరకటం లేదు, ఆయిల్ వినియోగం తగ్గించండి, అలాగే నూనె వస్తువులు వాడటం తగ్గించండి, బంగారం కొనటం తగ్గించండి, విదేశీ యాత్రలు మానుకోండి, ఇవన్నీ శుద్ధులన్నీ చెప్పారు. 1990లో చంద్రశేఖర్ హయాంలో ఏ రకమైనటువంటి సంక్షోభం ఎదుర్కొన్నదో దేశం ఈరోజు అంతకన్నా తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నది అనేది స్పష్టం అవుతున్నది. అంటే ఇప్పటిదాకా మేము సూపర్ పవర్ చేశాము, దేశాన్ని విశ్వగురువుగా మార్చేస్తున్నాం, 4వ స్థానంలోనో 5వ స్థానంలో చెప్పే మాటలను ఒట్టి కబుర్లు తప్ప వాస్తవం కాదు. రాబోయే రోజుల్లో ప్రజల మీద భారాలు వేయడానికి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయో లేదో వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేస్తున్నారు, గ్యాస్ ధరలు పెంచేశారు. అబ్నార్మల్గా కమర్షియల్ రేటు దాదాపు 900, అంటే 2000 నుంచి 3000 రూపాయలకి చేసేసారు. అది కూడా బ్లాక్ మార్కెట్లో అవుతా ఉన్నది. దీని అంతటి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం, వాళ్ళ చేతకానితనం, వాళ్ళ కార్పొరేట్ విధానాలే ప్రధానమైనటువంటి కారణం. మన రాష్ట్రంలో మనకి ఇప్పుడు సామెత ఉంది, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నట్లో శని ఉంది అన్నట్టు. ఇక్కడ ఈ కోనసీమలోనే కృష్ణా గోదావరి బేసిన్లో ఆయిల్, గ్యాసు పుష్కలంగా దొరుకుతున్నది. మన రాష్ట్ర అవసరాలకు పోను ఇంకా బోలెడంత మిగులుతుంది. గ్యాస్ 21,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ ప్రతిరోజు ఉత్పత్తి అవుతుంది. రిలయన్స్ దీన్ని తరలించుకుపోతున్నది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, గుజరాత్కి ఒక్క బొట్టు గ్యాస్ కూడా, 1 కేజీ గ్యాస్ కూడా మనకు మిగల్చడం లేదు. పైప్ లైన్ వేసి తీసుకెళ్తున్నారు. ప్రధానంగా చూసుకున్నప్పుడు అభివృద్ధి అనేటువంటిది చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మా శ్రీనివాసరావు గారు చెప్పినట్టు అనేక నిక్షేపాలు ఉన్నాయి, ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, విశాలమైనటువంటి సముద్ర తీరం, అట్లాగే గోదావరి తీరం, కొబ్బరి చెట్లు, చుట్టూ పంట పొలాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా ప్రకృతి విధ్వంసాన్ని కొంతమంది సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా అక్రమ ఆక్వా చెరువులకు సంబంధించి
అంటే దళితులు బలహీన వర్గాలకు చెందినటువంటి కాలనీలు కానుకుని చెరువులు తవ్వేస్తున్నటువంటి పరిస్థితి. మేమే ఆక్వా రంగానికి వ్యతిరేకం కాదు, ఆక్వా ఎగుమతికి కానీ లేకపోతే ఆక్వా ఉత్పత్తికి వ్యతిరేకం కాదు, కానీ ఆ పేరుతో విధ్వంసాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగానే మేము ఖండిస్తా ఉన్నాం. అట్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 30వ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు 2వ రోజు ఘనంగా నిర్వహించబడ్డాయి. గంగరాజు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ మహాసభల్లో అఖిల భారత నాయకులు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును జీరామ్జీగా మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి 2 ఎకరాల భూమి పంపిణీ చేయాలని, లేకపోతే తామే భూములను పంపిణీ చేసే ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. ఈ త్రిమూర్తులు చేస్తున్నది అభివృద్ధి ముసుగులో ప్రజలను యొక్క సంపదని కార్పొరేట్లకు దోసిపెట్టడం. ఈ త్రిమూర్తులు అమరావతి పేరుతో మా వనరులన్నింటినీ విదేశీ కంపెనీలకు ఇవ్వటం, అభివృద్ధి పేరుతో బంగారం పేరుతో ఆంధ్ర బంగారం మోడీ గారి బంగారం, చంద్రబాబు నాయుడు గారి బంగారం, ఈ బంగారం పేరుతో బడుగు జీవులందరిని కూడా బలివ్వటం. కాబట్టి ఉపాధి హామీ మీద, భూ సమస్యల మీద రేపు 15వ తారీఖున ఉపాధి హామీ నోటిఫికేషన్ వచ్చేసింది, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. రేపు 15వ తారీఖున దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కార్మికుల సమ్మె జరుగుతుంది. అలాగే పంచాయతీల ముట్టడి జరుగుతూ ఉంది. దీనితో పాటు దీని కొనసాగింపుగా క్విట్ ఇండియా డే స్ఫూర్తిగా ఆగస్టు 9వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా కలిసొచ్చి అన్ని సంఘాలను కలుపుకొని కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికుల ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ వ్యవసాయ కార్మిక సంఘం 30వ రాష్ట్ర మహాసభ ఏ నేపథ్యంలో జరుగుతుందంటే 2025 డిసెంబర్లో 2006 నుండి ఈ దేశంలో అమలు జరిగినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని వీజీ రామ్జీ పేరుతోటి మార్పు చేసి పని దినాలు పెంచుతున్నామని చెప్పి మోసగించి దానికి బడ్జెట్ కేటాయింపుల నుంచి కేంద్ర ప్రభుత్వం మరి వైదొలగి అంటే 60-40% మార్చి ఆ చట్టం పేరులోనే కాదు అమలులో కూడా నిర్వీర్యం చేసింది. హామీ గ్యారంటీ అనేటువంటి పదాలు లేకుండా చేసింది. 11,000 కోట్లతో ప్రారంభమైనటువంటి ఈ పథకం ఈ రోజున 86,000 కోట్ల రూపాయలు ఈ గ్రామీణ ఉపాధి కార్మికులకి చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 14వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ సీనియర్ నాయకుడు బొప్పన భవకుమార్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు ఎంపీ చిన్నికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీ చిన్ని మాట్లాడుతూ విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 14వ డివిజన్లో పార్టీ కార్యాలయం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కొత్త తరం, పాత తరం నాయకులంతా కలిసి కార్యాలయాన్ని ప్రారంభించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. యువనేత నారా లోకేష్ నాయకత్వంలో ప్రతి ప్రాంతంలో పార్టీ కార్యాలయాలు ఏర్పడడం శుభసూచకమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సమస్యల పరిష్కారానికి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై పోరాటానికి టీడీపీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. రమేష్ నాయకత్వంలో కొత్త తరం, పాత తరం తెలుగుదేశం పార్టీని మనం చూస్తే మొన్నే వర్కింగ్ ప్రెసిడెంట్ కింద నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొత్త తరం, పాత తరంకి మళ్ళీ మేలు కలయిక ఏ విధంగా ఉందో ఈ డివిజన్లో బద్రి మిగతా సీనియర్ నాయకులందరి ఆధ్వర్యంలో కార్యాలయం ప్రారంభించుకుంటాం చాలా ఆనందంగా ఉంది. నిజంగా కంగ్రాచులేషన్స్ మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఇవాళ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకి ఒక కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం, సొంత కార్యాలయం ఏర్పాటు కాబోతుంది. ప్రతి నియోజకవర్గానికి కూడా వారు ప్రణాళికలు రచించారు. తప్పకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఆఫీసు ఉండబోతుంది. అదేవిధంగా ఇక్కడ డివిజన్లో ఆఫీసులు ప్రారంభించడం, అది తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకు ఉన్న చిత్తశుద్ధి.
ప్రజలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద మా నాయకులు పోరాడారు. అధికారంలోకి వచ్చినాక ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో వారు పోరాడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల చెంత ఉండటమే తెలుగుదేశం నాయకులు కార్యకర్తల యొక్క ముఖ్య ఉద్దేశం. సూర్యలంక బీచ్ లో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పర్యాటక శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ పర్యటనలో టూరిజం చైర్మన్ బాలాజీ, బాపట్ల ఎమ్మెల్యే వేగినేస్ నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు తదితర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సూర్యలంక బీచ్ లో అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ బోట్లను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ గోవా తరహాలో సూర్యలంక బీచ్ ను రాష్ట్రంలోని అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పంతో ఉన్నారని తెలిపారు. సూర్యలంక అభివృద్ధిలో జిల్లా కలెక్టర్ కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ఇటువంటి పర్యాటక కార్యక్రమాలు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయని పేర్కొన్నారు. ఇవాళ మీరు చూస్తే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆంధ్రప్రదేశ్ని 2029 వచ్చే నాటికి ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాలనేది వారు అకుంఠిత దీక్షతో చేస్తున్నటువంటి కార్యక్రమం. వారికి సహకారం అందిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ బాటలో మేమందరం కూడా నడుస్తూ ఉన్నాం. అయితే మీకు ఇక్కడ ఈ ప్రత్యేకించి ఈ సూర్యలంక బీచ్కి సంబంధించి ఒక మాట చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ప్రపంచ పర్యాటక గమ్యస్థానం అనేటువంటి మాట చెప్తున్నామో దానికి ఇతోధికంగా సహకారం అందించేటువంటి ప్రాంతం బాపట్ల ప్రాంతం అనేటువంటి మాటను స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. కారణం ఏంటంటే భౌగోళికంగా కూడా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా తెలంగాణలో ఎటు మనకు తెలిసిన విధంగా అక్కడ సముద్రం లేదు. ఈ సముద్ర తీరంలో ఉండేటువంటి కార్యక్రమాలను చూడాలన్నా, వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా వారికి చెరువులో ఉండేటువంటి ప్రాంతం బాపట్ల, చీరాల ఈ రెండు ప్రాంతాలే. వాతావరణాన్ని అలాగే వైబ్రేషన్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు బాపట్ల విచ్చేసిన మా సహచార మంత్రివర్యులు, మా సోదరులు, మా కందుల దుర్గా ప్రసాద్ గారు, మా శోభన్ బాబు అని పిలుస్తూ ఉంటారు, గ్లామర్ బాయ్ కాబట్టి ఇప్పుడు కూడా సినిమాటోగ్రఫీ కూడా ఆయనకి ఉంది కాబట్టి మా కందుల దుర్గేష్ గారికి, పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారికి, పెద్దలు చైర్మన్ మా నూకసాని బాలాజీ యాదవ్ గారికి, మరి ఎక్కడ పనిచేసినా కూడా అక్కడ అతని మార్కుని నిలబెట్టుకుని ఎప్పుడు కూడా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఈరోజు స్టేట్లో టాప్ ర్యాంకర్గా ఉన్నటువంటి మా కలెక్టర్ గారు వినోద్ గారికి, అలాగే ఇక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అద్భుతంగా చూస్తున్నటువంటి మా ఎస్పీ గారు ఉమామహేశ్వరరావు గారికి, విచ్చేసినటువంటి అధికారులకు, టూరిస్టులకు, అలాగే పత్రికా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్, కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. చాలా దేశాలు కేవలం టూరిజం మీద వచ్చినటువంటి గ్రోత్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మంచి అడ్వెంచర్ టూరిజం మళ్ళా రీబర్త్ తీసుకున్నటువంటి జరిగింది. దానికి శ్రీకారం చుట్టడానికి మరియు ప్రతి ఒక్క లొకేషన్ని ఒక బ్రాండ్ లాగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్తుండగా ఆయన స్ఫూర్తితో బాపట్ల జిల్లా టూరిజంని బే ఆఫ్ బాపట్ల అని ఒక మంచి లోగో మరియు నినాదంతో మనం అందరూ ముందుకెళ్తే ఎంత బాగుంటుందని అందరూ కూడా సలహాలు ఇవ్వడంతో అది కూడా ఈరోజు ఆవిష్కారం చేయబోతున్నారు. బాపట్లలో రెల్లీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీఆర్పీఎల్ రెల్లీ ప్రీమియర్ లీగ్ గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ క్రీడాభిమానులను అలరిస్తుంది. మే 10 నుంచి 14వ తేదీ వరకు జరుగుతున్న ఈ టోర్నమెంట్ బాపట్లలో కనుల విందుగా కొనసాగుతుంది. ఎర్రంశెట్టి అప్పలరాజు ఎల్లమ్మ ఆధ్వర్యంలో వారి కుమారుడు కీర్తిశేషులు ఎర్రంశెట్టి దుర్గా ప్రసాద్ అలియాస్ అనిల్ స్మారకంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టోర్నమెంట్ లో ప్రతి మ్యాచ్ ను 15 ఓవర్లు నిర్వహిస్తుండగా సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లలో ఓవర్ల సంఖ్యను పెంచనున్నట్లు వెల్లడించారు. విజేత జట్టుకు 75,000 రూపాయల నగదు బహుమతి, రన్నర్ అప్ జట్టుకు 50,000 రూపాయలతో పాటు ట్రోఫీలు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి మ్యాచ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు టోర్నమెంట్ లో ఉత్తమ ఆటగాడికి ప్రత్యేక పర్సుల్ క్యాప్ బహుమతులు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
పొన్నూరులో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దొంగ పాలకులకు వ్యతిరేకంగా ఈ రోజు నిర్వహిస్తున్న చెల్లో మామిళ్లపల్లి కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. పాటించాల్సిన వారే దళారులుగా మారి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులతో రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన శ్యామల, రైతులు లాక్డౌన్ ప్రకటిస్తే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వం ఆలోచించాలని హెచ్చరించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు కొండంత అండగా నిలిచిందని, ఆ విషయం చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. అంబటి మురళి చేపట్టిన దీక్ష కారణంగానే ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు. అంబటి దీక్షను చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు దిగజారుడు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. మే 13వ తేదీన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలిచారని గుర్తు చేశారు. అదే రోజున రైతన్న ఆత్మాభిమానానికి కూటమి ప్రభుత్వానికి మధ్య పోరాటం జరుగుతోందన్నారు. కష్టపడి కాయ కష్టం చేసుకుని మీ కడుపు నింపే అన్నదాతతో రాజకీయమా? అన్నదాతతో రాజకీయం చేస్తావా? రైతుతో రాజకీయమా? కర్షకుడితో రాజకీయమా? ఎంత అన్యాయం అండి ఇది. నిజంగా రైతు కనుక రాజకీయం చేయడం మొదలు పెడితే తట్టుకోగలరా? రైతు లాక్డౌన్ అని అనౌన్స్ చేస్తే ఏమిటంటారు? అది కరోనా కంటే కూడా చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. రైతు కనుక లాక్డౌన్ అనౌన్స్ చేస్తే ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మట్టిని టెస్ట్ చేసి ఎక్కువ ఎండల వల్ల కానీ పంట నష్టపోతే, పురుగు పట్టి పంట నష్టపోతే బీమా ఇచ్చి అనుకున్నారా లేదా? మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రైతుకి ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఒక్క హామీ నెరవేర్చారా? చెప్పండి ధైర్యంగా. మీరు చేయాల్సింది చేయకపోగా రైతుల కోసం పోరాడుతున్న వాళ్ళ మీద అక్రమ కేసులు, రైతుల మీద అక్రమ కేసులు, ఆడవాళ్ళ మీద కూడా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తే ఒక రైతుల్ని మీరు ఇదాండి రైతులతో ప్రవర్తించు తీరు ఇదా? వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలంలోని ప్రసిద్ధ గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు అత్యంత వైభవంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ కు ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం చేసి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరోవైపు పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర్ భారతి స్వామీజీ జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక ఆశీర్వాదాలు అందించి దేవస్థానం కండువా, పూలమాలతో సత్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కు ఆలయ చరిత్ర, ప్రాశస్త్యాన్ని ప్రధాన అర్చకులు వివరించారు. కడప నగరంలోని అల్పాస్పేట కూడలి వద్ద ఇటీవల జరిగిన ఘటన వెనుక వైకాపా కుట్ర ఉందని ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగానే కొందరు రెచ్చగొట్టారన్నారు. గాలిదేవర ఆంజనేయ స్వామి ఆలయం వద్ద టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డితో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తాజాగా ముగిసిన కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో వైకాపా కౌన్సిలర్లు చేసిన తీర్మానం వల్లే ఇదంతా జరిగిందన్నారు. పోలీసులు సకాలంలో స్పందించడంతోనే పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. వైకాపా అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరు వద్దని 3 రాజధానులు ఏర్పాటు చేస్తామన్నారని, ఇప్పుడు మావిగన్ అనే పేరు పెట్టొచ్చని చెబుతూ కన్ఫ్యూజ్ అవుతున్నారన్నారు. అలాంటి కన్ఫ్యూజన్ అనే అల్ఫాస్పేట కూడలి పేరు విషయంలోనూ జరిగిందని ఆరోపించారు. జగన్ కు కేవలం రాజకీయాలే కావాలని, ఎవరు ఎలా పోయినా ఆయన పట్టించుకోరన్నారు. ఉదయాన్నే గండి క్షేత్రానికి పోవడం జరిగింది. మంత్రి గారు కూడా రావడం జరిగింది. చాలా అద్భుతంగా కార్యక్రమం రేపటితో ఆ కార్యక్రమం ముగుస్తుంది. ఈరోజు జరిగే ఈ సిటీలో మా సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు, దాదాపు 10 చోట్ల శోభాయాత్ర. ఇంతకుముందు కూడా అయోధ్య జరిగేటప్పుడు అద్భుతంగా కడప నగరంలో ఎక్కడ రాష్ట్రంలో జరగని విధంగా జరిగింది. కానీ చిన్న సంఘటన, దాని ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరిగింది, ఎడ్యుకేషన్ పెరిగింది, అంతరిక్షంలోకి పోయి అక్కడ జరిగే కార్యక్రమాలు కూడా తెలుసుకోండి. ఈ రోజుల్లో చిన్న చిన్న ఆలోచనలతో రెచ్చగొట్టేది మానుకోవాలి, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మన జరిగినది వాళ్ళు కానే కాదు,
స్థానికుడు కాదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు స్పష్టంగా. దీనికి పేరు పెట్టడం కాదు, వాళ్ళకి కావాల్సింది డిస్టర్బెన్స్. అమరావతిని ఒప్పుకునే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 3 రాజధానులని మళ్ళీ అమరావతి రీస్టార్ట్ చేస్తే మోడీ గారు దాన్ని ఒప్పుకోకుండా మావి గారు అంటే కన్ఫ్యూజ్ చేసేదానికి ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తారు. మొన్న జరిగిన ఆల్మాస్పేటలో కూడా టిప్పు సుల్తాన్ పేరు అనేది పైకి అసలు రాజకీయం. ఇది పోవాలా, ఈ రాష్ట్రం బాగుపడాలా, విడిపోయిన రాష్ట్రం అభివృద్ధి జరగాల, సంక్షేమం జరగాల, ఆధ్యాత్మికం జరగాల, మన పిల్లల యొక్క భవిష్యత్తు పెరగాల, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగాల, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ పెరగాల, చెట్టు సంపద జంతు సంపద పెరగాల, ఎక్కడ కూడా స్వేచ్ఛ పెరగాల. స్వేచ్ఛ పెరగాల్సిన చోట స్వేచ్ఛ నశించడం, ముఖ్యంగా ఇక్కడ ఎవరిని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం బలంగా ఉంది, వాళ్ళను కూడా ఇతర క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ను కానీ కూడా మేము సామరస్యంగా పోవాలని బీజేపీ పార్టీ కానీ ఈ యొక్క కూటమి పార్టీ కానీ సిద్ధాంతం. కడప అల్పాస్పేట సర్కిల్లో జరిగిన ఇరు వర్గాల ఘర్షణలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని, మైనార్టీ వర్గంపై లాఠీ చార్జీ చేశారని ముస్లిం మత పెద్దలు, యునైటెడ్ పీస్ ఎడ్యుకేటివ్ కౌన్సిల్ నాయకులు ఆరోపించారు. కడప ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ అల్పాస్పేట సర్కిల్ కు టిప్పు సుల్తాన్ పేరు పెడతామని ఎన్నికల సందర్భంలో సీఎం చంద్రబాబు చెప్పడం జరిగిందని, స్థానిక కడప కార్పొరేషన్ లో రెజల్యూషన్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగిందని, ప్రభుత్వం జాప్యం చేయడం వల్లనే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా జాప్యం చేస్తూ ఉండగా కొందరు బ్యానర్లు ఏర్పాటు చేసి మరో మతానికి చెందిన పేరుతో సర్కిల్ పేరు పెట్టడంతో ముస్లిం మనోభావాలు దెబ్బతినడం వల్ల కడపలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం జరిగిందన్నారు. చర్చలు జరిపి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్చలు తీసుకోకుండా లాఠీ చార్జీ చేసి కేసులు బనాయించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ముస్లింల మనోభావాలను గౌరవిస్తూ కడపను నిర్మించిన నేక్ నామ్ ఖాన్, అబ్దుల్ కలాం ఆజాద్, అబ్దుల్ కలాం, టిప్పు సుల్తాన్ పేర్లతో కడప నగరంలో 4 సర్కిళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో సీఎంను చంద్రబాబును కలిసి కడపలో జరుగుతున్న పరిణామాలను వివరించడం జరుగుతుందన్నారు. ये मसला कई दिनों से चल रहा था, कई दिनों से इलीगल बैनर लगाए जा रहे थे, वो सारी चीज़ें गवर्नमेंट की नोटिस में आ रही थी, मगर गवर्नमेंट ने प्रिवेंशन एक्शन क्यों नहीं लिया? और फिर हफ्ते के दिन जिस दिन ये वाक़या हुआ है उस दिन 4 साढ़े 4 बजे हमारे कलेक्टर साहब ने कड़पे के चंद गिने चुने लोगों को फ़ोन कॉन्फ्रेंसिंग के ज़रिए से बात की है. उसमें मौलाना भी थे और मैं भी था. बहुत सारे लोगों से हमारे कलेक्टर साहब ने डिस्कस किया और कहा कि ये जो वाक़या हुआ है इसके ऊपर आप क्या सोचते हैं, आपका क्या ख्याल है. कलेक्टर साहब ने पूछा है. इससे क्या मालूम होता है? इससे ये मालूम होता है कि ये मामला बातचीत के ज़रिए से, आपसी गुफ्तगू के ज़रिए से हल करने का मसला था. और फिर अगर ये कलेक्टर साहब ने जो किया है वो इस वाक़ये से पहले करते तो बहुत अच्छी बात थी. बहरकैफ मैं इस वक्त जो बताना चाहता हूँ, अपने दुख का इजहार करना चाहता हूँ, वो ये है कि पुलिस की तरफ से वन साइडेड कार्रवाई हुई है, मुसलमानों को दबाने की कोशिश की जा रही है. ఇలా ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, సీఎం చెప్పినప్పటికీ ఆ యొక్క సర్కిల్ని వేరే మతస్థులు వచ్చేసి మామాద పెడతామని చెప్తే ఎలా అయినా సరే యువకులు రెచ్చిపోతారన్నమాట. అక్కడ వీరు నిరసన తెలిపారు కదా, కట్టెలు తీసుకొచ్చారా, గొడవలు తీసుకొచ్చారా, ఏమైనా ఆయుధాలు తెచ్చారా? ఏం లేదు, పీస్ఫుల్గా వచ్చి నిలబడ్డారు. లేదు ఇది టిప్పు సుల్తాన్ సర్కిల్ అని ప్రకటించారు కదా, దాని ప్రకారం అదే ఉండాలి అనేసి. అటువంటప్పుడు ప్రభుత్వం దాన్ని సంప్రదింపులతో దాన్ని నిర్ణయించాలి. అలా జరగలేదు, ఉద్రిక్త చెలరేగింది. జరిగిన సంఘటన ఏమో జరిగింది. చేరిన వారికి పోలీసు వారు కట్టెలతో చాలా నిర్దాక్షిణ్యంగా వారిని చెతకబాదారు. పండితుడని చూడలేదు, పిల్లలని చూడలేదు, వృద్ధులని చూడలేదు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరో విషయం ఆలోచించాల్సింది ఏమిటంటే, నేను కలెక్టర్ గారికి చెప్పాను, కడప ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ఏరియా. ఈ ఏరియాలో ఎక్కడ ఏ ఒక్క సర్కిల్గా ముస్లిం పేరుతో లేదు. ఇంకా మీ ప్రభుత్వం వాళ్ళే టిప్పు సుల్తాన్ పేరుతో ఒక సర్కిల్ పెడతామంటే ఇంత రచ్చ జరుగుతుంది. ఇలా ఉండకూడదు. వారికి కూడా వారి మనోభావాలు తెలుసుకోవాలనేసి
హనుమాన్ జయంతి సందర్భంగా కాజీపేట మండలం నందిపాడులో 12 అడుగుల విగ్రహాన్ని మే 13వ తేదీ గ్రామ ప్రజలందరూ ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో కోలాటం మరియు ఎడ్ల పందాల పోటీలు నిర్వహించారు. ఈ పందాల పోటీలకు జిల్లా నలుమూలల నుంచి ఎడ్లు పందెంలో పాల్గొన్నాయి. అన్నమయ్య జిల్లా రాయచుటి మండలం చెన్నముక్కపల్లి గ్రామంలోని రాజుల కాలనీలో 7 నెలల గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. గంగనేరు గ్రామానికి చెందిన షేక్ రహబ్ జాన్ కు 9 నెలల క్రితం రాయచోటికి చెందిన షేక్ రెడ్డి బాషాతో వివాహం జరిగింది. సోమవారం రాత్రి ఆమె మృతి చెందిన ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశాడని భర్తపై గర్భిణీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చౌడూరు రైతులతో కలిసి తహసీల్దార్ను కలిశారు. చౌడూరు ఏటీలో ఉన్న సాగు భూములను పరిశ్రమల స్థాపన పేరుతో ప్రభుత్వం రైతుల వద్ద నుంచి బలవంతంగా తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. కోర్టు స్టేటస్ కో ఇచ్చినప్పటికీ సర్వే నెంబర్లు మార్చి భూములను చదును చేస్తున్నారని రాచమల్లు ఆరోపించారు. 657 సర్వే నెంబర్ కాదని చెబుతూ 699/1, 699/3 సర్వే నెంబర్లలో పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. సబ్ డివిజన్ కారణంగా సర్వే నెంబర్లు మారాయని, రైతులకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. అలాగే ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డి ఇసుక వ్యాపారంతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. డ్యాంలు నిండితే చౌడూరు, శంకరాపురం, కాకిరేణిపల్లె గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీఐఐసి, ఆర్డీఓ అధికారులు అధికార ఒత్తిడికి లొంగి వ్యవహరిస్తున్నారని, ఇసుక అక్రమాలపై అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. వీళ్ళ సమస్య మీద గత 3 నెలలుగా మేము పోరాటం చేస్తానే ఉంటాం. వరదరాజిరెడ్డి గారి పుణ్యమా అని చెప్పి వీరు వ్యవసాయం చేసుకునే భూములను దౌర్జన్యంగా లాక్కొని పరిశ్రమల యొక్క స్థాపన పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. నిన్నంతా మాట్లాడినాం. ఇది ఇప్పుడు స్టేటస్ కో ఇచ్చింది మాకు కోర్టు. ఆ స్టేటస్ కోలో వాళ్ళు చెప్పేది ఏంటంటే కనుక 657 సర్వే నెంబర్లో ఉండబడిన ఈ 16 మంది రైతుల యొక్క భూములను మేము సదును చేయలేదు. 699/1, 699/3 ఈ సర్వే నెంబర్ల భూమిని మేము సదును చేస్తున్నామని చెప్తారు. భూమి మటుకు వీళ్ళదేనంట. వ్యవసాయం చేసే భూమి వీళ్ళదే, రైతులు వీళ్ళే, ఆ భూమి మేము చేస్తున్నాం. కాకపోతే సర్వే నెంబర్ అది కాదంటారు. భూమి అదే, సంఖ్య మాత్రం అది కాదు. ఈ టెక్నికల్ కారణానికి కారణం ఏమంటే సబ్ డివిజన్ చేసినారు. పూరా నెంబర్ ఇదే అంతా. సబ్ డివిజన్ చేసినారు కాబట్టి సర్వే నెంబర్ మారింటాది. సాంకేతిక పరమైనటువంటి చిన్న కారణాన్ని పురస్కరించుకొని ఈ రైతులకు అన్యాయం చేసేదానికి కొత్త పథకం. పర్వాలే, మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, ఇబ్బంది ఏం లేదు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి చక్రాయిపేట మండల పరిధిలోని గండి సమీపంలో పాపాగ్ని నదిలో జరుగుతున్న త్రాగునీటి పైప్ లైన్ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 300 గ్రామాలకు త్రాగునీరు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో మెగా ప్రాజెక్ట్ ఏజెన్సీ నిర్వహిస్తున్న పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం చక్రాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వేంపల్లె జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ బిల్డింగ్ల పనులను పరిశీలించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి నిర్మిస్తున్న కిచెన్ షెడ్ల పనుల్లో పలు మార్పులు సూచిస్తూ పాఠశాల పునః ప్రారంభం నాటికి నిర్మాణాలు పూర్తి చేసి నిర్వహణలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే దిశగా చర్యలు వేగవంతమయ్యాయి. కమలాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా పెండ్లిమర్రి మండలం వెల్లటూరు జెడ్పీ హైస్కూల్లో నిర్మాణంలో ఉన్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ భవనాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకురి పరిశీలించారు. కిచెన్ షెడ్ల నిర్మాణ పనులపై ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి స్మార్ట్ కిచెన్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే వంట నిర్వాహకులతో మాట్లాడిన కలెక్టర్ విద్యార్థులకు శుచికరమైన రుచికరమైన పోషకాహార భోజనం అందించాలంటే బాధ్యతతో పనిచేయాలని సూచించారు. మన ఇంట్లో వండినట్లే ప్రేమతో పిల్లలకు ఆహారం అందించాలని చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.